ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల విశేషాలను వివరించేదే జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్రాన్ని సమగ్రంగా వివరించేదే మన జ్యోతిర్వేద కార్యక్రమం. రాశి చక్రంలోని మేష, వృషభ, మిథున రాశుల నామోచిత్యాన్ని తెలుసుకున్నాం కదా. తదుపరి రాశుల నామోచిత్యాన్ని వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, రాశుల నామోచిత్యం తెలుసుకునే నేపథ్యంలో మేష, వృషభ, మిథున రాశులు తెలుసుకున్నాము. కర్కాటక రాశి విశేషాలను తెలియజేస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశ. మేషము, వృషభము, మిథునము పేర్లలోనే గొర్రె దేనికైనా కానీ దీటుగా ఉంటుందని మేషానికి, వృషభానికి ఒంటెద్దు పోకడాని, మిథునానికి వచ్చేసరికి జంట తత్వము అనేటటువంటిది కనపడుతుంది. ఇక కర్కాటకానికి వచ్చేసరికి కర్కాటకం అనేటటువంటిది నీళ్లలో కనిపించేటటువంటి ఎండ్రికాయ. అట్లాంటి పెద్ద పెద్ద సముద్రాల్లో ఎక్కడ ఉంటుందో తెలియకుండా చిన్న చిన్న కొలంలో, సరస్సుల్లో, బావుల్లో ఉంటుంది. ఇది నిజానికి కర్కాటకము ఎండ్రికాయ చాలా భయస్థులు, ప్రీతమైన భయస్థులు. దానికి రూపగాంభీర్యం ఎక్కువ. అందుకని కర్కాటకం వాళ్ళకు రూపగాంభీర్యం ఎక్కువగా ఉంటుంది. లావుగా, ఎత్తుగా, దిట్టగా ఉంటారు. నిజానికి అది కరిచి పాడు చేసేది ఏమీ లేదు, కానీ దాన్ని చూస్తే మాత్రం ఇట్లా కనపడుతూ ఉంటుంటాయి, అమ్మో అనిపించేటట్టుగా ఉంటాయి. ఆ రూపగాంభీర్యాన్ని చూసి భయపడాలి మనం. ఈ ఎండ్రికాయకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే అసలు బయటికి రాదు నీళ్ళలో నుంచి. ఏవి అక్కడ ఏ సౌండ్స్ లేని సందర్భాల్లో అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నప్పుడు నీళ్ళ మీదికి అలా వచ్చి చూస్తుంది. అలా వచ్చి చూసిన సందర్భంలో దానికి 5-10 మీటర్ల అవతల చిన్న రాయి పడేసాం అనుకోండి నీళ్ళలో, అక్కడెక్కడో పెద్ద ప్రళయం వచ్చేసింది, దుంకేసింది, ఇక నేను అయిపోతున్నా అని చెప్పేసి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయి అట్టడుగున పోయి కూర్చుంటాను. అంత భయం. అందుకని ఆ కర్కాటకం అనగానే సహజంగా భయస్థులు అనే పదం వాడాల్సి వస్తుంది. కర్కాటక రాశి జనితులు భయస్థులుగా ఉంటారు. బయటికి రూపగాంభీర్యం ఉన్నా లోపల మాత్రం గట్టిగా బెదిరిస్తే మాత్రం వాళ్ళు భయంగా ఉంటారు. ఏదో భయం, ఈ జీవన పోరాటంలో భయం కావచ్చు, లేకుంటే ఉద్యోగంలో భయం కావచ్చు, లైఫ్ స్టైల్ నిర్వహించడంలో భయం కావచ్చు, ఆలోచనలు ఎక్కువ వీళ్ళ. ఈ ఒక విశేషాన్ని ఎన్నో రూపాలు తిప్పి తిప్పి ఆలోచించి భయపడతారు. ఒకసారి ఎప్పుడైనా ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘటన మీద మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా జరుగుతుందేమో అని చెప్పేసి సాధారణంగా ఎదుర్కొంటుంది. కర్కాటకం వాళ్ళకి ఎక్కువ భయం ఉంటుంది. అందుకని ఇది ఒక లక్షణం. మనకు కొంచెం ఆలోచన కూడా తక్కువే అంటారు. తక్కువ అంటే ఎక్కువగా క్రియేటివ్ నాలెడ్జ్ పెద్దగా పెట్టుకోరు, వర్కింగ్ నాలెడ్జ్ ఎక్కువ పెట్టుకుంటారు అని చెప్పేసి. ఈ కర్కాటక రాశికి మనకు తలకు సంబంధించినటువంటి విధానం చూస్తే అన్ని జీవులకు తల, మొండెం, కాళ్ళు అంటూ ప్రత్యేకంగా ఉంటాయి. లోక వ్యవహారంలో కనిపించేది ఏంటంటే దీనికి తల లేకుండా ఓన్లీ మొండెం మీదనే కళ్ళు ఉంటాయి అనేది. అది నెగిటివ్ అర్థంలో కాదు, కానీ కర్కాటక రాశి వాళ్ళలో ఆలోచన అనేది, తల అంటే ఆలోచన ప్రత్యేకంగా ఉంటుంది కదా, ఈ ఆలోచన అనేటటువంటి స్థానానికి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది, వర్కింగ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అనేటటువంటిది. ఉన్న ఆలోచన కూడా ఎటువంటిది ఉంటుందంటే రిపీటెడ్ థాట్స్, భయము, ఇవైపు ఎక్కువగా ఉంటుందనేది ఒక సత్యం. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వాళ్ళలో ఈ భావాలు ఉంటాయి. అంటే ఈ చిన్న చిన్న గుర్తులే మనం చూసేది, దాని తత్వం చూస్తే తెలుస్తుంది. ఇంగ్లీష్లో దీనికి క్యాన్సర్ అని పేరు. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలతో కూడుకొని ఉంటుంది ఇది. అయితే ఈ క్యాన్సర్ అని పేరు రాగానే మనకి ఇంకో రోగం కూడా కనపడుతూ ఉంటుంది. ఈ రోగానికి దీనికి ఎక్కడ సంబంధం అనేటివి కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా ఎండ్రికాయను నీళ్ళల్లో గతి చూసేటట్టయితే ఆ గతి స్ట్రైట్గా ఇట్లా వెళ్ళినట్టుగా ఉండదు. ఎటు నుంచి ఎటు వెళ్తుందో దానికి అర్థం కాకుండా వెళ్ళిపోతుంది ఓ భయంతోనే. ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, మళ్ళీ ఇటు వెళ్తుంది అనుకుంటే ఇటు కూడా వెళ్ళదు, దానికి ఇటు దానికి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. దాని గతి చాలా మనకు తెలియనంతగా, ఎందుకంటే
ఏ శత్రువు ఎవరొచ్చి నన్ను ఎక్కడ ఇబ్బంది పెడతాడో, నేను ఈ మార్గంలో వెళ్తే ఇది ఇబ్బంది ఏమో అప్పటికప్పుడు డైరెక్షన్స్ చేంజ్ చేసుకుంటుంది. ఈ గతిని మన వాళ్ళు ఎట్లా చూసారంటే, క్యాన్సర్ వ్యాధికి కూడా ఒక ప్రదేశంలో ఐడెంటిఫై అయిన తర్వాత, ఈ ఐడెంటిఫై అయినటువంటి ప్రదేశం నుంచి మామూలుగా రోగాలన్నీ ఎట్లా ఉంటాయంటే, వైద్య జ్యోతిష రీత్యా లోపల ఈ ఈ భాగానికి మనకు వచ్చిందనుకోండి ఏదైనా రోగం, దీనికి మందిస్తే మళ్ళీ లోపల లేయర్కి వెళ్ళిందనుకోండి, ఇంకా లోపల లేయర్కు బొక్కకు అట్లా వెళ్ళిందనుకోండి, ఈ రోగం లోపలికి వెళుతుంది అని అర్థం. లేదా లోపలనే రోగం వస్తే నెమ్మదిగా 1 బై 1 లేయర్స్ పైకి వచ్చేసి చర్మం మీద దురదలు వచ్చాయనుకోండి, హోమియోపతి డాక్టర్లు అయితే సంబరపడిపోతారు. అస్తమాకు మందిస్తే ఒంటి మీద దురదలు వస్తాయి. దురదలు వస్తే దువ్వెనలు ఇస్తారు వాళ్ళు, నూనెలు ఇస్తారు తప్ప మందులు ఇయ్యరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు రోగం పైకి ఇచ్చేయాలి. ఇప్పుడు ఒకవేళ నడుముకు నొప్పి వచ్చింది అన్నారనుకోండి వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు వచ్చాయండి తర్వాత ఒక 6 నెలల తర్వాత వచ్చారనుకోండి, వాడు దిగిపోతుందని అర్థం వాళ్ళకు రోగం. ఇది ఒక వైద్య విధానంలో ఉన్నమాట. అంటే దీనికి ఒక క్రమ పద్ధతి ఉంది ఏదైనా సరే. మెడిసిన్ వేసుకున్న తర్వాత లోపల లేయర్స్ నుంచి బయటకు వచ్చేయాలి. కానీ బయట వచ్చిన రోగాన్ని సప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్తున్నాయి ఇప్పుడు కొన్ని మందుల్లో. అందుకని ఈ రూపంలో కనుక ఆలోచన చేసేటట్టయితే వైద్యంలో కూడా ఒక రోగానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎక్సెప్ట్ క్యాన్సర్. క్యాన్సర్ వ్యాధి ఫలాని ప్లేస్కి వచ్చింది అన్న తర్వాత దాని నుంచి నెక్స్ట్ ఎక్కడికి చేరుతుంది అనేటప్పుడు దీనికి ఒక క్రమ పద్ధతి లేదు. ఎటు నుంచి ఎటైనా వెళ్ళచ్చు ఆ చిన్న కణం యొక్క ప్రభావం. అందుకని ఈ ఎండ్రికాయ గమనానికి ఇక్కడ వ్యాధికి సమానత్వం తీసుకొచ్చుకున్నాం. అట్లా క్యాన్సర్ అనే వ్యాధి. అందుకని ఈ రూపంలో చూసేటట్టయితే వీళ్ళ జీవిత విధానం కూడా జిగ్జాగ్ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అకార్డింగ్ టు దేర్ వాకింగ్ స్టైల్ అనమాట, దాన్ని వెళ్ళే విధానాన్ని బట్టి. మేషం ఎట్లాగైతే ఒక గమనం ప్రకారం వెళ్తుంది, వృషభం అయితే ఒక పక్క నుంచి ఒకరు ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది, మిథునం అడ్జస్ట్మెంట్తో జీవితం గడుపుతుంది అన్నట్టుగా దీనికి జిగ్జాగ్ స్టైల్. ఒక చదువు చదువుకుంటారు, ఒక చదువులో ఉద్యోగం చేస్తారు, ఒక చదువు లోపల ఇంకోటి అవుతుంది, చిట్ట చివరికి ఒక వ్యాపారంలో సెట్ అవుతారు, ఏవో ఉంటాయి. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం ఉండదు. లైఫ్లో అనుకున్న లక్ష్యాలకు జరుగుతున్న లక్ష్యాలకు మధ్యలో చాలా రకాలైన వ్యత్యాసాలు ఉంటాయి. ఇది మనం గమనించాలి. అంటే మనం ఒక జీవిని అబ్జర్వ్ చేస్తూ, ఎందుకంటే మరి కర్కాటకం పేరు ఎందుకు పెట్టాలి కాబట్టి అక్కడ పెట్టే పేరు ఇక్కడ జీవిత విధానాల మీద ఉన్నది. ఇక్కడ ఉండేటటువంటి ఏవి తీసుకున్నాడు మరి మనిషి అప్పట్లో అంటే, తన చుట్టూ ఉండేటటువంటి జీవులన్నిట్లో ఏ జీవికి ఏ లక్షణం ఉంటుందో చూసి ఈ లక్షణం ఇక్కడ కనపడుతుంది కాబట్టి దీనికి అనుగుణంగా అక్కడ గీతలు గీసుకోవటం మొదలుపెట్టేసి అక్కడ పేర్లు పెట్టాడు. ఇది భారతీయ జ్యోతిషం యొక్క గొప్పతనం. అందుకని కర్కాటక రాశికి సంబంధించిన విశేషంలో ఇటువంటి జాగ్రత్తలు మనకు ప్రత్యేకంగా, ఇటువంటి లక్షణాలు ప్రత్యేకంగా కనపడతాయి. ముఖ్యంగా అవుట్లుక్లో చూసేటట్టయితే వీళ్ళు భయస్థులు, లైఫ్ స్టైల్లో జిగ్జాగ్గా ఉండేటటువంటి వ్యక్తులు. ఆ తర్వాత విపరీతంగా ఆలోచన ఉంటుంది, కానీ ఆలోచన అనేటటువంటి కేవలం కార్యనిర్వహణ కోసమే. అత్యధికంగా క్రియేటివిటీ అనేటటువంటి కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే దాని మెడ మీద కళ్ళు ఉంటాయి, తల అనేది భాగమే ఉండదు అనే భావన వల్ల ఈ తత్వం చెప్పే లక్షణం ఉంటుంది. రూపగాంభీర్యం బాగా ఉంటుంది అనేటటువంటి బేసిక్ లక్షణాలను దీన్ని తీసుకొచ్చి చెప్పడం సంప్రదాయంగా ఉంది. ఈ కర్కాటక రాశికి పౌరాణిక గాథలు ఏమైనా ఉన్నాయా? కర్కాటక రాశికి సంబంధించినటువంటి పురాణ గాథలు ప్రత్యేకంగా ఏం లేవు. ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన విశేషంలో మాత్రం కేవలం సర్పగాథలు మనకు కనపడుతుంటాయి. ఆశ్లేష నక్షత్రం అనేటటువంటిది సర్పానికి సంకేతంగా చెప్తూ ఉంటుంటాం. ఆకాశంలో ఒక గాథ నహుషుని గాథ అని ఒకటి ఉంది. నహుషుడు సర్పము. అక్కడ ఎందుకు ఈ సర్పము అని చెప్పేసి వచ్చింది అంటే, ఆశ్లేష నుంచి దాదాపుగా ఇది స్వాతి నక్షత్రం వరకు ఉండేటటువంటి నక్షత్రాల వరుసను బేస్ చేసుకుని అక్కడ సర్పం ఉంది. ఈ సర్పాలకు ఆశ్లేష కూడా సర్ప ఆధిపత్యం మనకుండేది. ఆశ్లేష సర్పాధిపత్యం కావటం వల్ల అక్కడ ఉండేటటువంటి విధానం ఏం చేశారంటే, నహుషుడు చాలా గొప్ప రాజు, గొప్ప చక్రవర్తుల్లో ఒకడు. 100 యజ్ఞాలు చేసిన వాడు ఇంద్రుడు అవుతాడట. ఈయన కూడా 100 యజ్ఞాలు చేశాడు, చాలా గొప్పవాడు అయ్యాడు, ఇంద్రుడు అయిపోయాడు. ఇంద్రుడు అయిపోతే మరి ఇంద్రుడికి ప్లేస్ లేదు, ఆయన ఎక్కడో పంపించేశారు. పంపించేసిన తర్వాత నహుషుడు రాజు అయిపోయాడు. ఇంద్రుడు అక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. బృహస్పతి ఆయన దగ్గరికి వచ్చేసి, శచీదేవి వచ్చి, ఏంది మరి ఆ ఇంద్రుడు లేకుండా నేనేంటి, నా పరిస్థితి ఏంటి అని అడిగితే, సరే ఇది కాదు, మళ్ళీ ఇంద్రుడు యథావిధిగా వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి అని నహుషుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమందిని ప్రేరేపించాట. ఈయనతో ఏదో తప్పు చేయిస్తే తప్ప లాభం లేదు అని. ఏం చేయించాలి అని చెప్పేసి అంటే,
రాజరాజా ఏమున్నావు ఇంద్రుడివి? ఇంద్రుడు అంటే కేవలం ఈ ఒక్క భోగమేనా? ఏదో ఈ రంభ, ఊర్వశి, మేనకలేనా? చక్కగా శచీదేవితో నీ జీవితం గడిపినప్పుడు కదా నువ్వు ఇంద్రుడు అయ్యేది అన్నట్ట. ఈయన మనసులో కూడా నెమ్మదిగా కోరిక మొదలైంది. అవును, ఇంద్రుడు అంటే ఇంద్రభోగం అంటే అది కదా, కమాన్ శచీదేవిని రమ్మను. బృహస్పతి దగ్గర పోయి ఆమె గొడవ చేసింది, నన్ను రమ్మంటున్నాడు అంటే, కాదమ్మా ఇక్కడే జ్ఞానం ఉపయోగించాలి, తనను రమ్మని చెప్పు, ఇంటికి రమ్మని చెప్పు. ఎలా రమ్మనాలి అని చెప్పేసానంటే, సప్తఋషులు మోసేటటువంటి పల్లకీలో ఎక్కి రమ్మని చెప్పు అన్నట్టు. అందుకనే మనకు మఖా నక్షత్రం పక్కన సింహరాశిలో ఉండే మఖా నక్షత్రానికి ఆందోళికా పంచ అంటారు. ఆందోళిక అంటే పలకి ఆకృతిలో ఉండే 5. ఆ ఆందోళిక ఇదే ఆశ్లేష తర్వాత ఉండే నక్షత్రం అన్నమాట. ఆందోళిక దాన్ని ఎక్కాలి. పక్కనే ఎక్కడుంటే మఖానికి సింహరాశి పక్కనే ఉండేది సప్తర్షి మండలం. వీళ్ళు 7 మొయ్యాలి. ఈ 7 మోసి తీసుకెళ్ళాలంటే రమ్మనండి. మరి ఈయన తొందర ఇంకా రమ్మనండి వాళ్ళని అన్నట్టు. అగస్త్యుడు లాంటి వాడు కొంచెం పొట్టివాడు ఉంటాడు దీంట్లో. పొట్టివాడు ఉంటుంటే అది మొయ్యాలంటే కొంచెం వీళ్ళకి అసలు ఇటువంటి మోయడం చేతకాని వాళ్ళు. ఈయన ఎక్కించుకున్నారు. పల్లకి మోసి ఎవరింటి దానికి తీసుకెళ్ళాలి? శచీదేవిటికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళడం సాధ్యం కావట్లేదు. సాధ్యం కాని సందర్భం లోపల అదేం చేశాడు, ఈయనకేమో లోపల తొందర ఆగట్లేదు. కాముక భావన వచ్చిన వాడికి ఈ తొందరలు ఉంటాయి. పక్కన అగస్త్యుడు సరిగా నడవకపోయేటట్టయితే ఒక్క తన్ను తన్నట్ట. తన్నేసరికి ఆయన కోపం వచ్చింది. మహర్షులు వాళ్ళు గొప్ప గొప్ప క్రియేటర్స్, అటువంటి వాడిని ఈయన కాముక భావన కోసం వాడిని తంతాడని ఈ తప్పు కావాలి, వీళ్ళు కోరుకుందే అది. కోరుకుంటున్న సందర్భంలో ఆ పల్లకీని 7 కలిసి ఎత్తేసారట. ఎత్తేసి సర్ప అన్నట్ట. ఏంట్రా పాముల్లాగా నడుస్తున్నాడు, నడవరేంట్రా అని చెప్పేసి తిట్టాడు. సర్పోభవ అన్నట్ట. అందుకని పెద్ద అజగరము అంటారు దీన్ని. అందుకని భారతంలో అజగరోపాఖ్యానం అని ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆశ్లేష నుంచి స్వాతి వరకు ఉంటుంది. ఇది పెద్ద పాములాగా ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో కొట్టి చూసుకోండి, కనపడుతూ ఉంటుంది. మరో గాథ కూడా ఉంది. పునర్వసు నక్షత్రానికి సంబంధించిన గాథ ఒకటి ఉంటుంది దీంట్లో. పునర్వసు నక్షత్రానికి సంబంధించిన గాథలు ఇక్కడ కర్కాటక రాశి లక్షణంలో లేదు, కానీ పునర్వసు నక్షత్రానికి సంబంధించి అదితి అధిపతి. అదితి ఎవరి తల్లి? ఆదిత్యుల తల్లి. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి అయినావనికి ధ్రువుడు అధిపతి. కానీ ఇంతకు ముందు 3-4 వేళ్ల క్రితం నరకుడు అధిపతి. నరకుడు అధిపతిగా ఉండేటువంటి దాంట్లో నరకాసురుడు అక్కడ ఉండేటువంటి రాజు. ఇప్పుడు మనకు నరక చతుర్దశి అని చేస్తుంటాం దీపావళి ముందు రోజు. ఆ నరకుడు అనేటటువంటి వాడు చేసిన పెద్ద తప్పు ఏమిటి అన్న దాంట్లో ఆయన్ను తీసేసే సందర్భంలో కృష్ణుడు సంపాదనకి వచ్చినప్పుడు అదితి కుండలాలను అపహరించాడు అంటాడు. ఇది కూడా అయనాంశకు సంబంధించిన గాథే. వరుణుని ఛత్రాన్ని దొంగిలించాడు, 16,000 మందిని చెరబెట్టాడు. ఇది మనకు పెట్టినటువంటి మెయిన్ అలిగేషన్స్ ఆయన మీద. ఇంకేదో 1-2 చిన్న ఉంటాయి. కాబట్టి ఈయన పనికిరాడు, కొత్త వాళ్ళని పెట్టుకుందాం అని చెప్పేసి భూదేవి కుమారుడే నరకుడు కాబట్టి భూదేవి వచ్చేసి రిపోర్ట్ చేసిందట. ఎవరికి? విష్ణువుకు. టైం వస్తుంది, అప్పుడే వస్తాను పో అంటాడు. ఎందుకంటే ఆయన వీళ్ళు అడిగినప్పుడు మారదు, ఆ భూమి గతి మారినప్పుడే మారుతుంది. కృష్ణావతారం వచ్చినప్పుడు మాత్రమే సత్యభామ సమేతంగా వచ్చాడు ఆయన. సత్యభామ ఎవరు ఇప్పుడు ఇక్కడ? భూదేవి. తన దిశను తాను మార్చుకుంటుంది. తను ఇంత ముందున్న ఉత్తర కొమ్ము నెమ్మదిగా పక్కకి జరిగి వెళ్ళిపోతున్న విషయమే అయనాంశ. అందుకని నరకుని ప్లేస్ నుంచి అది వేరే రాశి మీదకి వస్తుంది కాబట్టి అది చెప్పడానికి ఈ కథ వచ్చింది. దాంట్లో ఏం జరిగింది, అప్పుడు అయనం ఎక్కడ ఉంది అంటే పునర్వసు నక్షత్రంలో ఉంది. అందుకని పునర్వసు నక్షత్రంలో ఉండటం వల్ల అదితి కుండలాలు అపహరించాడు అని వచ్చింది. అదితి కుండలాలు అపహరించడంలో పునర్వసు నక్షత్రంలో అప్పుడు జరిగిన ఇంకో సంఘటన ఏంటి అంటే, అదితి కుండలాలు అపహరిస్తే, అదితి అంటే కొడుకు ఆదిత్యుడు కదమ్మా. ఆదిత్యుని కనుకైతే ఆయన దగ్గరనే శమంతకమణి ఉంటుంది. ఒక కుండలం పోతే 100 కుండలాలు కొనొచ్చు కదా. తల్లికి ఆ మాత్రం కొనివ్వలేడా, తీసుకొచ్చి ఇవ్వలేడా. కానీ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటంటే కుండలాలంటే 2. అది సూర్యుడి సంబంధం అదితి, ఇది ఉత్తరాయణం, ఇది దక్షిణాయనం. ఈ కుండలాల అపహరణ అంటే మారిపోతుంది. మనం సంకల్పంలో ఉత్తరాయణం అంటే అక్కడ ప్రకృతిలో దక్షిణాయనం కనపడుతుంది, సంకల్పంలో దక్షిణాయనం అంటే ప్రకృతిలో ఉత్తరాయణం కనపడుతుంది. ఇది అపహరణ అని పేరు పెట్టాడు. అట్లాగే ఇన్ టైంలో వర్షాకాలంలో వర్షాలు పడట్లే, వరుణుని ఛత్రం దొంగిలించాడు. ఎందుకంటే మనం వర్షాకాలం అని లెక్కలు రాసుకుంటాం, కానీ ఆకాశంలో వర్షం ఉండదు. ఇది లెక్క. అట్లాగే మనము ప్రత్యక్షంగా చూడగలిగినవి 8,000 నక్షత్రాలు మన కుటుంబంలో, పరోక్షంగా ఇంకో 8,000 ఉంటాయి. కాబట్టి మొత్తం 16,000 నక్షత్రాలు ఉంటాయి. దీనికి అన్నిటికీ కీలకంగా భూమి ఎదురుగా కనిపించే నక్షత్రం ధ్రువమండలం దగ్గర కామన్గా ఎప్పటికీ కనపడుతుంది.
అక్కడి నుంచి చూస్తే తన చుట్టూ తిరిగేవాళ్ళు 16,000 మంది. అక్కడ ధ్రువుడు అదే వీళ్ళు సప్తఋషులతో సహా ఈయన చుట్టే తిరగాలి. అందుకని ఇంతమందిని తన గ్రిప్‌లో పెట్టుకొని మొండితనం చేస్తున్నాడు అనేటటువంటి నెగెటివ్ కథను క్రియేట్ అయింది. ఎందుకంటే ఆయన పని అయిపోయింది. నరకుని కాదు. అందుకని నరకుని కథలో ఏం చెప్తారు? ప్రాగ్ జ్యోతిషపురం అంటాడు. ఈ ప్రస్తుత జ్యోతిషపురం కాదది. ప్రస్తుత జ్యోతిషపురం ధ్రువునిది. ప్రాగ్ జ్యోతిషపురం పాతది. ఇంత జాగ్రత్తగా చెప్పుకున్నటువంటి విధానం. చెప్పి ఆయన వెనుక పంపించాలి. పంపించాలి కాబట్టి ఆ కథని క్రియేట్ చేశారు. అక్కడ పునర్వసు నక్షత్రానికి వచ్చిందనమాట. అందుకే శ్రీకృష్ణ అవతారంలో ఆయన ఎవరితోనూ వచ్చాడు? సత్యభామ ఎప్పుడు ఎవరితోనూ యుద్ధాలు చేయలే. కానీ ఒక్క నరకునితోనూ యుద్ధం చేసింది. ఎందుకు యుద్ధం చేసిందే? తన దిశను మార్చుకుంది. తన దిశను మార్చుకున్నదని చెప్పడం కోసం సత్యభామతోని బాణం వేయిస్తాడు. ఇంత జాగ్రత్తగా కథ అనడం ఉంటుంది. కర్కాటక రాశి లోపల ఉండే లక్షణాలు ఇవి. కర్కాటక రాశి సంబంధించిన దాంట్లో అయనాంశకు చాలా విశేషమైన గుర్తింపు ఉంది. బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు ఇవన్నీ గుర్తించారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ అని మనం చూసిన ఆయన చాలా గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. దారియోన్, ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ మొదలైన గ్రంథాలని రాశారు ఆయన. గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. ఆయన తర్వాత ఇటువైపు వచ్చేసి స్వాతంత్ర సమరంలో యుద్ధాలకు వచ్చాడు. కానీ అటువంటి ఆయన రాసినటువంటి పుస్తకాల్లో పునర్వసు నక్షత్రంలో మనకు ఉపనిషత్తుల లోపల కనిపిస్తున్నటువంటి దాన్ని బేస్ చేసుకుంటూ వేదకాలాన్ని నిర్ణయించవచ్చు అని చెప్పి రాసినటువంటి ప్రతిపాదన ఆయన. అంత బాగా వర్క్ చేసినటువంటి దాన్ని. గురుగారు, సింహరాశికి సింహానికి ఏమైనా పోలికలున్నాయా? ఆ లక్షణాలను వివరిస్తారా? కర్కాటక రాశి తర్వాత మనం ఆలోచించదగింది సింహరాశి. సింహం అనగానే పేరు కనపడుతూ ఉంటుంది మనకు. లయన్, లియో ఇవన్నీ కనపడుతున్నాయి. సింహం ఎక్కడ ఉంటుంది? ప్రశ్న. సింహం ఎక్కడ ఉంటుంది? గుహల్లో ఉంటుంది. అడవిలో గుహల్లో ఉంటుంది. అంటే సింహ రాశి వాళ్ళు ప్రత్యక్షంగా అన్నిట్లో నేను ఉన్నాను అని ఎదురుగా కనపడరు. దూరంగా చాటుగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎక్స్పోజర్ అనేటటువంటిది కావలసినంతగా ఉండదు. పెట్టుకోరు కూడా. ఎందుకంటే అక్కడికి వెళ్తే తనకు ఎక్కడైనా చిన్న అవమానం జరిగినా భరించలేరు. అస్సలు భరించలేరు. తను చాలా జాగ్రత్తగా, ప్రొటెక్టివ్గా ఎదుటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందుకని లోపల ఉంటారు. సింహం గుహల్లో ఉంటుందంట. అయితే సింహం లక్షణాలు చాలా రకాలుగా ఉన్నాయి. నిజానికి సింహానికి ఇట్లాగే ఇట్లా కనపడాలి. కొంచెం గిడ్డం అవన్నీ కూడా కనపడుతుంటే గంభీరంగా ఉండాలి. రూపగాంభీర్యం. దానికి కూడా అంతే. జూలో అవన్నీ కట్ చేస్తే అది నక్క పెద్ద తేడా తెలియదు. ఎగిరి మీద పడ్డప్పుడు తప్ప దాన్ని జూలు తీసేస్తే పెద్దగా కనపడదు. ఆ జూలు అనేటటువంటిదే దాని గొప్పతనానికి సంకేతం. అందుకనే నరసింహావతారం మనకులో సింహం ఆకాశంలో సూర్యుడే. దాని కిరణజాలమే సూర్యుడు అనమాట. అట్లా చూపిస్తూ ఉంటాం. సరే, ఏదేమైనా మొత్తానికి సింహరాశికి సంబంధించిన దాంట్లో వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు చాలా రూపాల్లో కనపడుతుంటాయి. సింహం తన ఆహారాన్ని సంపాదించుకోవటానికి ఎవ్వరి మీద ఆధారపడదు. సింహరాశి వాడు కూడా ఎవరి మీద ఆధారపడదు. తన ఆహారం తనే సంపాదించుకుంటూ అట్లా బయటికి వెళ్ళి అట్లా చూస్తుంది. ఒకసారి చిన్న చితకా జంతువులన్నీ కూడా అమ్మో వచ్చాడని పారిపోతుంది. అంతకుముందు అంత అక్కడక్కడే తిరుగుతాయి. తిరుగుతున్నదల్లా ఒక్కసారి వచ్చాడని కానీ మమ్మల్ని తింటారేమో అన్ని పారిపోతుంటాయి. సింహానికి కావాల్సింది కూడా ఇదే. ఏంటంటే తనను చూడగానే అందరు అలర్ట్ అవుతున్నారు. ఎస్ ఐఆమ్ అని చెప్పేసి సింహంలో గాంభీర్యం ఉంటుంది. అంటే తనను చూసి అందరు భయపడేటువంటి సిచ్యువేషన్లో తాను ఉండాలి. తను ఎప్పుడో ఒకసారి కనపడాలి. అందుకని రాజరికపు లక్షణాల్లో కూడా ఒక ప్రత్యేకత చెప్తారు. ఇప్పుడేదో అందరం బయట కనపడితే బాగుంటుందని చెప్పేసి రాజులు వచ్చారు. కానీ అలా కాకుండా రాజరికపు లక్షణంలో ఏంటంటే రాజు ఎప్పుడు బయటికి రావద్దు. ఎక్కువసార్లు బయట కనపడద్దు. అవసరమై బయటకు వచ్చాడా ఆ రాజు యొక్క గొప్పతనం అంతా తెలిసి అందరూ అలర్ట్ కావాలి. ఈ తత్వం ఉండేదే సింహం నుంచి వచ్చింది. అది అందుకని తను బయట చూడగానే అందరూ అలర్ట్ కావటమే కావాలి. కాబట్టి సింహానికి కూడా ఎటువంటి అలర్ట్ ఉందో ఈ వ్యక్తి కూడా బయటకు వచ్చినప్పుడు తన చుట్టూ ఉండేవాడు ఇచ్చే రెస్పెక్ట్ కానీ నమస్కారం అండి అంటుంటే ఆహా ఎంత హాయిగా ఉంటుందో వీళ్ళకు. అంటే గౌరవం కావాలి. ది నీడ్ రెస్పెక్ట్. ఇంట్లో ఉన్న భార్య అయినా సరే ఏదైనా పని అడిగితే, భార్య కానీ భర్త కానీ ఎవరైనా ప్లీజ్ అని ఒక మాట అన్నారంటే వాడి కోసం ఎన్నైనా చేస్తారు. దే నీడ్ ప్లీజ్ అన్నమాట. ఒకటి ముందరో ప్లీజ్ అనుకో, ప్లీజ్ రెండు పడేసామనుకోండి పాపం అన్ని కూలి పనులు చేస్తారు. ఆ ప్లీజ్ లేకుండా ఉంటే మాత్రం ఇట్లా చూస్తారు అనమాట. నన్నా నువ్వా అంటుంది, హూ యామ్ ఐ అంటుంటారు అనమాట. ఇది తత్వం వీళ్ళది. అటువంటి తత్వం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఆ ఆహారం కోసం పరిగెత్తి తనకి ఇష్టమైనటువంటి జంతువు వెంటబడి వేటాడిన దాంట్లో కూడా పిచ్చి పిచ్చిగా అంతా పీక్కొచ్చుకొని తిని
కొద్ది రోజుల పాటు లోపల దాచుకొని అస్సలు చేయదు. అప్పటికప్పుడు ఎంత అవసరమో అంతే భోజనం, అది కూడా ముఖ్యమైన భాగాలు ఏదో నోట్లో వేసుకుంటుంది. ఆ తర్వాత దాన్ని అక్కడ ఇసిరి కొట్టేసేసి వెళ్ళిపోయి తన గుహల్లో పోయి హాయిగా పడుకుంటుంది. లేవదు, మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. అత్యవసరం మీద ఎంతవరకు అవసరమో అంతవరకే కార్యనిర్వహణ కోసం వెళ్ళి కార్యం పూర్తి చేసుకుని వచ్చే తత్వం వీళ్ళకు ఉంటుంది తప్ప ఇట్లా అన్వయించేసుకోవాలి. అనవసరంగా ఉండేటటువంటిది ఆ కార్యం అంతా మళ్ళీ మోసుకొచ్చుకోవటం, దాన్ని విడిచిపెట్టిపోయింది ఎప్పుడు విడిచిపెడతాయని ఎదురు చూసేవి 2 జీవులు ఉంటాయి లోకంలో. ఒకటి నక్క, ఒకటి తోడేలు. ఈ తోడేలు నక్కలు ఎప్పటికీ సింహం ఎప్పుడు తినిపోతుందా, ఏ జంతువుని తింటుందా అని చూస్తాయి. వీటికి సొంతంగా వేటాడే తత్వం తక్కువ. అందుకని ఇవి వేటాడి వదిలిపెట్టినటువంటి భోజనాన్ని తినడానికి కోసం అవి సిద్ధంగా ఉంటుంటాయి. అందుకని వాడు గుంటకాడి, నక్క ఇటువంటి పదాలన్నీ అదే ప్రయత్నం చేసే విధానం. అందుకని సింహం తన స్వతంత్రంగా తాను బతకడానికే ప్రయత్నం చేస్తుంది. తన భోజనం తానే తింటుంది. తన ఆలోచన తనకే ఉంటుంది. తనకి ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఈ తత్వాన్ని అధ్యయనం చేయాలి. సింహం గుహల్లో ఉంటుంది. అంతేకాదు, మీరు సింహరాశి వాళ్ళని ఒక దగ్గర చూడండి ఎప్పుడైనా సరే. ఏదైనా ఒక ఫంక్షన్కి పంపిస్తే తనొక్కడే ఉన్నాడు, వేదిక మీద ఉండేటటువంటి మిత్రుడో మిత్రురాలో అక్కడ మనకు కనిపించేది. చుట్టూ ఎవరు తెలియదు. అస్సలు ఎదురుగా కనపడిన కూడా కనపడరు. అందరి ముందరికి వెళ్ళలేరు. ఎవరూ తనకు మూలకు వెళ్ళిపోయి సైలెన్స్గా చూస్తూ కూర్చుంటారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సైలెన్స్గా కూర్చుంటారు. తన చుట్టూ ఎవరైనా వచ్చేసి విష్ చేశారా, ఎస్, ఓకే, తన చుట్టూ ప్రపంచం కనపడాలి. కానీ తను వెళ్ళి కనిపించాలి అనుకునేటట్టయితే మాత్రం అక్కడికి పోతే ఎవరేమనుకుంటారో, ఏమైనా మాట అంటే పొరపాటున ఇక్కడికి ఎవరు వచ్చారండి, మీరెవరండి అంటే తనకేం ఆ వేదిక మీద ఉన్నవాడు తెలుసు. వేదిక మీద ఉన్నటువంటి వాడు తెలిసినప్పుడు మరి వాడు నన్ను చూడకపోతే వాడు విధిలో వాడు ఉంటాడు కదా. లోపల అంత గందరగోళం కాసేపట్లో. ఐడెంటిఫికేషన్ లేదు అనే బాధ, వచ్చేంత వరకు ఒక మూలకు కూర్చోవాలని బాధ. పక్కన వెళ్ళిపోయి అందరి ముందర కనిపించే సో ఐయామ్ అని చెప్పేసి అని అనటానికి కుదరదు. హలో ఐయామ్ అని చెప్పేసి ఎవరికి కరచాలనం చేయలేరు వీళ్ళు. కానీ తన పక్కకు వచ్చినటువంటి వ్యక్తులతో మాత్రం హాయిగా గడుపుతారు. అంటే అత్యంత ఆప్తులతో తప్ప అనవసరంగా ఈ బంధనాలు పెట్టుకోరు. అందుకనే సింహరాశి వాళ్ళతో గడపడం కోసం చెప్పేటటువంటి దే నీడ్ 3 ఐటమ్స్ అంటాం. ఒకటి లవ్, ఒకటి కేర్, ఒకటి రెస్పెక్ట్. ఈ 3 కనుక దొరికాయనుకుంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర పూర్తిగా లొంగిపోతారు, వంగిపోతారు. ఈ 3 దొరకని చోట మాత్రం చాలా స్టబ్బర్న్గా ఉంటారు, సప్రెస్ అవుతారు. ఎదుటి వ్యక్తి మీద అవసరానుకూలంగా సింహతత్వం చూపిస్తారు. సింహతత్వం కరిచిపారేస్తారు. ఇది మనకు అర్థం కావాల్సిందే. అంటే ఈ సింహతత్వం ఎందుకు తెలుసుకోవాలి ఇప్పుడు అంటుంటే, ఒక తల్లి కొడుకుని ఎట్లా చూడాలో తెలుస్తుంది, ఒక భర్తకు భార్యను ఎట్లా చూడాలో తెలుస్తుంది, ఒక భార్యకు ఒక భర్తను ఎట్లా చూడాలో తెలియాలి. ఒక అంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తి సింహరాశి, సింహలగ్నము అని చెప్పేసి తెలిస్తే వాళ్ళతోని మన బిహేవియర్ ఎట్లా ఉండాలి, వాళ్ళతో ఏదైనా పని చేయించుకోవాలంటే ఎట్లా మాట్లాడాలి. వాళ్ళకి కావాల్సింది ఏదో పొద్దున్న 8కి టీనో కాఫీ తాగుతారని అనుకోండి. ఆ టీ తాగేటప్పుడు తాగితే లేకుంటే లేదులే అని చెప్పేసి వదిలిపెడితే సైలెన్స్గానే ఉంటారు. ఓ 4 సార్లు 5 సార్లు చూసిన తర్వాత కానీ దాని ప్రభావం అంతా చూపిస్తారు. కానీ 9కి టీ తాగుతారంటే 8:59కి మనం ముద్ర అక్కడ పెట్టామనుకోండి, ఇంకా ఆ జీవితానికి ఇంతకన్నా గొప్పతనం ఏముందని ఆనందపడిపోతారు. అంతే. అంత జాగ్రత్తగా చూస్తుంటారు ప్రతి విషయం. ఏదో ఈ రంగు బాలేదు ఒకసారి చెప్తారు. ఒకసారి చెప్పిన తర్వాత రెండోసారి మూడోసారి కూడా అట్లాగే ఉందనుకోండి, లోపల అంతే ఇంకా క్రష్ అయిపోతుంటుంటారు. ఇంకోసారి జీవితంలో కనపడలేదు అనుకోండి, అబ్బా ఇంత ఆనందంగానూ ఉంటుంటారు అనమాట. అంటే చాలా సెన్సిటివ్ అంశాలు. కానీ లైఫ్లో అధ్యయనం చేయాల్సింది ఈ సింహరాశి వాళ్ళతో కొంచెం పక్కనే ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమీ లేదు, చాలా మంచివాళ్ళు, బట్ కొంచెం కేర్ తీసుకుంటే వాళ్ళు లొంగి ఉంటారు. బయట చాలా సింహంలాగే కనపడాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఏం పర్వాలేదు. లోపల ఉండి తన భార్య, తన భర్త, తన పిల్లల వరకు ఉన్నంతసేపు బాగుంటాడు. బయటికి వెళ్ళగానే అదే భార్య, అదే పిల్లలు కూడా వెంటనే ఇంట్లోకి వచ్చి ఏరా అన్నా కానీ బయటకు వస్తే ఏమండి అనాలి, అంతే, తప్పదు. ఇది ఆ చిన్న చిన్న అంశాలే. కానీ మనము ఈ అంశం తెలిస్తే ఎందుకు ఈ రాశికారకత్వాలు మనం ఇంత డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే పక్క వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి తెలియాలి, అందరికీ తెలియాలి. ఒక మిత్ర భాగస్వామ్యం కావచ్చు, ఒక భార్యాభర్తల భాగస్వామ్యం కావచ్చు, ఒక తల్లి పిల్లల యొక్క, తండ్రి పిల్లల యొక్క భాగస్వామ్యం కావచ్చు. ఇటువంటి సందర్భాల్లో మనకు తెలియక చాలామంది పిల్లల్ని విసుక్కుంటాం, పెద్దలను విసుక్కుంటాం, బాధలు పడుతుంటాం, సంతోషపడుతుంటాం. ఈ విషయాల మీద అధ్యయనం చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. గురుగారు, ఈ సింహరాశికి సంబంధించి పురాణ కథలు ఏమైనా ఉన్నాయా? పురాణ గాథ అంటూ ప్రత్యేకంగా లేదు. సింహరాశికి మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలకు ప్రత్యేకంగా రాశి సంబంధమైనటువంటి గాథలు అయితే మనకు కనిపించట్లేదు. సింహం కేవలం కన్యారాశికి సంబంధించిన దానికి వాహనం.
అంతవరకు ప్రత్యేకంగా ఉన్నాయి. మఖ నక్షత్రంలో మనకు ఆందోళిక పంచ అని చెప్పేసి అన్నాం కాబట్టి పల్లకి సంబంధమైనటువంటి ఆకృతులు అక్కడ మనకు ప్రత్యేకంగా కనపడుతున్నాయి. పుబ్బ ఉత్తర నక్షత్రాలకు సంబంధించిన దాంట్లో ఉత్తర నక్షత్రం వచ్చినప్పుడు మాత్రమే మనకు ఉత్తర ఫల్గునుడు అనేవాడు అర్జునుని యొక్క కథ మనకు అక్కడ ప్రత్యేకంగా కనపడుతుంది. ఇదంతా కన్యారాశికి ప్రత్యేకంగా భావన చేయవలసినటువంటి అంశం అన్నమాట. వినాయక చవితి కథ లోపల మనకు కనిపించే దాంట్లో శమంతకోపాఖ్యానం అని ఒకటి ఉంటుంది. ఈ శమంతకోపాఖ్యానంలో శమంతకమణిని ప్రసేనుడు స్వీకరిస్తాడు తన అన్న దగ్గర నుంచి తీసుకొని. ప్రసేనుడు దీన్ని తీసుకొని పోతూ ఉంటుంటే అది మాంసఖండం అని భ్రమించి ఒక సింహము వాని మెడలోంచి తీసుకొని పోతుంది, వీడిని చంపేస్తుంది. అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక ఎలుగుబంటి సింహాన్ని చంపేసి గుహలోకి వెళ్తుంది. గుహలోకి వెళ్ళిన తర్వాత అది తన బిడ్డకు ఆట వస్తువుగా ఇస్తుంది. కృష్ణుని మీద మనకు పడాల్సినటువంటి అపవాదు పడిపోతుంది. అప్పుడు కృష్ణుడు బయలుదేరి వస్తాడు. బయలుదేరి వచ్చిన సందర్భం లోపల కృష్ణుడు వరుసలో వస్తున్నప్పుడు ఆయనకు ప్రసేనుని కళేబరంగా కనపడుతుంది. నీలాపనింద కదా ఇదంతా. ఆ తర్వాత సింహం యొక్క గుర్తు చచ్చిపోయిన కళేబరం కనపడుతుంది. ఆ తర్వాత కనిపించేది గుహ లోపలికి వెళ్ళి ఎలుగుబంటితో 28 రోజుల పాటు యుద్ధం చేసి 28వ రోజు నాడు 29వ రోజు నాడు బయటకు వస్తాడు. ఆయన కుమార్తెను చేతిలో పట్టుకొని బయటకు వస్తాడు. ఈ గాథ ఏం చెప్తుందంటే సూర్యుడు సింహరాశిలోకి అప్పుడు ప్రవేశించాడు అనే గాథ చెప్తుంది. అంటే మనకు భాద్రపద మాసము అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు సూర్యుడు సింహంలో ఉంటాడు. ఆశ్వీజం వచ్చినప్పుడు సూర్యుడు కన్యారాశిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ భాద్రపద మాసంలో సూర్యుడు సింహరాశిలో ఉన్నాడని చెప్పడానికి శమంతకమణి సింహం దగ్గరికి వెళ్ళిపోయింది, సింహంలోకి వెళ్ళింది. ఈ సింహం గుర్తు అక్కడ చెప్పాడు, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఎటు వెళ్ళింది, మేజర్ ఉర్స అంటారు, బృహదృక్షం, అది ఎలుగుబంటి తీసుకెళ్ళింది. ఎలుగుబంటి అంటే ఉర్సాను వృక్షము అనే శబ్దం వాడతారు. లోపలికి వెళ్ళిన తర్వాత యుద్ధం చేసింది ఎవరితో, జాంబవంతుడితో. జాంబవంతుడు అంటే సప్తర్షి మండలమే, మనకు సప్తర్షి మండలమే జాంబవంతుడు మొత్తానికి. అక్కడి నుంచి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ యుద్ధం చేసి 28 రోజులకు, అంటే 28 రోజులు అంటే సింహరాశిలో ఉండే 28 రోజులు సూర్యుడు ప్రవేశించిన తర్వాత బయటికి వచ్చే సమయానికి 30వ రోజు నాటికి జాంబవతిని కన్యను పట్టుకొని బయటకు వస్తాడు. కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద విశేషం అన్నమాట. అట్లా కథలు మనకు చాలా జాగ్రత్తగా చెప్పారు. కర్కాటక సింహ రాశుల నామౌచిత్యాన్ని సమగ్రంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ద్వాదశ రాశుల్లోని మిగతా రాశుల నామౌచిత్యాన్ని జ్యోతిర్వేదం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.